వెల్కమ్ టు PM7 పాలిటిక్స్. చిన్నపిల్లలు ఆడుకుంటూ పంచతంత్రం కథల్లోని అటూ ఇటూ కొంగమామ మధ్యలో బురద మట్ట అంటూ ఆడుకుంటారు. నిజానికి ఇది ఆటే కాదు, దీనిలో రహస్యం కూడా ఉంది. కొంగలు తమని తాము ఎలాగైనా కాపాడుకోగలవు, కానీ మధ్యలో ఉన్న బురద మట్ట అనే చేప మందమతి లాంటిది. ఇప్పుడు వైసీపీ పరిస్థితి అలానే ఉంది. ఇంకా బాగా చెప్పాలంటే రెండికి చెడ్డ రేవడి అనే సామెత తెలుగునాట అత్యంత ప్రాచుర్యం పొందింది. ఈ సామెత వైసీపీకి అచ్చుగుద్దినట్లు సరిపోతుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. జమిలీ ఎన్నికలు బిల్లుకు మద్దతు ఇచ్చినంత మాత్రాన బీజేపీ తన వైపు చూడొచ్చు అనే ఆశ వైసీపీకి ఉండవచ్చు. కానీ 2029 నాటికి చాలా సమీకరణాలు అవసరమవుతున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏపీలో తన పట్టు పెంచుకోవాలనుకుంటుంది. ఇప్పుడు బీజేపీ అన్ని రాజకీయ పార్టీలకు అవసరం. ఇది గుర్తు ఎరిగిన జగన్ ప్లాన్ ఏ అండ్ ప్లాన్ బి సిద్ధం చేసుకున్నారు. ఇందులో భాగమే బీజేపీతో స్నేహంగానే ఉంటూ అప్పుడప్పుడు కాంగ్రెస్ కి దగ్గరగా ఉన్నట్లు కనిపిస్తూ రెండు పార్టీల్లో 2029లో ఏది అధికారంలోకి వస్తే దానితో నేను మీతోనే ఉన్నాను అని చెప్పటానికి ప్లాన్. అలాగే ఒకవేళ తాను ఏపీలో మళ్లీ ఓడిపోతే తనపై ఉన్న కేసుల వల్ల ఇబ్బంది పడకుండా బతిమాలో బామాలో కేసుల నుండి బయటపడటానికి ప్లాన్ బి. అయితే బీజేపీ అంత తేలికగా చంద్రబాబును వదులుకొని జగన్ను అక్కన చేర్చుకోదు. ఇప్పుడే కాదు, 2029 నాటికి కూడా కూటమి ఇంతకంటే బలంగా ఉంటుంది. టీడీపీకి జనసేనకు రెండిటికి వాటి వాటి సామర్థ్యం అవసరాలు వాటికి తెలుసు. కాబట్టి ఈ రెండింటి ప్రాధాన్యత ప్రత్యర్థి అయిన వైసీపీని ఎదుర్కొనటానికి రెండు పార్టీలు ఎప్పుడూ అత్యంత సమర్థవంతంగా సన్నద్ధంగా ఉంటాయి. ఇది వాటికి అవసరం కూడా. ఇక ఇప్పుడు వైసీపీ అత్యంత క్లిష్ట పరిస్థితిలో ఉంది. వైసీపీ 2029 ఎన్నికలను టార్గెట్ చేసుకున్నా కనుచూపు మేర గెలిచే అవకాశాలు కనిపించటం లేదు. సీనియర్లు కూడా ముఖం చాటేస్తున్నారు. పాత పరిచయాలున్నవారు అయితే టీడీపీ లేకపోతే జనసేన అన్నట్లుగా ఉన్నారు. ఇక వైసీపీకి 2029 నాటికి గెలుపుకు క్షేత్రస్థాయిలో పరిస్థితులు అనుకూలంగా లేవు. ముఖ్యంగా ఏపీలో మూడు పార్టీల మధ్య సఖ్యత బాగానే కొనసాగుతుంది. అయితే 2019 ఎన్నికల్లో చంద్రబాబు దెబ్బతిన్నారు. ఆ గుణపాఠంతో గత 5 ఏళ్లుగా తన అపార రాజకీయ అనుభవంతో అనేక రకాల వ్యూహాలతో మళ్లీ ఫామ్లోకి వచ్చారు. అదేవిధంగా జనసేన కూడా 2019లో ఎంతగా దెబ్బతిందో పార్టీ అధ్యక్షుడు పవన్కి తెలుసు. 2024 ఎన్నికలకు సంవత్సరం ముందు నుండి జగన్ ఈ రెండు పార్టీలను, వాటి అధ్యక్షులను లక్ష్యంగా ఎంత వేధించాలో అంతకంటే ఎక్కువగా టార్చర్ చేశారు. వైసీపీ మైండ్ గేమ్ ట్రాప్ లో రెండు పార్టీలు చిక్కుకోలేదు. ఇక ఫైనల్ గా చంద్రబాబు అరెస్టు పర్వం జరిగింది. ఇదే జగన్ చివరి అస్త్రం. అది పూర్తిగా వికటించింది. ఇక ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని పవన్ తన సమర్థతతో దారిలోకి తెచ్చుకున్నారు. అసలు తెలుగుదేశం పార్టీతో పొత్తు వద్దనుకున్న బీజేపీని పవన్ ఒప్పించగలిగారు. ముఖ్యంగా పవన్ సేవలను బాబు సరైన సమయంలో సద్వినియోగం చేసుకున్నారు. పవన్ ద్వారా బీజేపీని తన రూట్లోకి తెచ్చుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు ఫార్ములానే జగన్ కూడా అనుసరిస్తున్నారు. అయినా ఫలితం దక్కే మార్గం కనబడటం లేదు. వాస్తవానికి ఎన్నికల్లో టీడీపీ వల్ల, జనసేన వల్ల కేంద్రంలో మోడీ ప్రభుత్వం మూడవసారి అధికారంలోకి వచ్చింది. ఇందుకు టీడీపీ కారణమైంది. అయితే ఇది అంత ఈజీగా సాధ్యం కాలేదు. గత 5 ఏళ్లుగా చంద్రబాబు అనేక రకాల వ్యూహాలు అనుసరిస్తూ వచ్చారు. బీజేపీ స్నేహాన్ని అందుకోగలిగారు. అదే ఆయుధంతో మళ్లీ అధికారంలోకి రాగలిగారు. దానిని గుర్తు చేసుకొని జగన్ ఇప్పటికీ బీజేపీతో సఖ్యతగానే కొనసాగాలని చూస్తున్నారు. కానీ టైటానిక్ షిప్ తో బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో కలవదు. ఈ నేపథ్యంలోనే తాజాగా జమిలీ బిల్లుకు లోక్సభలో మద్దతు తెలపడం ద్వారా తాను ఇంకా బీజేపీకి అనుకూలంగానే ఉన్నాను అనే సంకేతాలు ఇచ్చారు. మోడీ, చంద్రబాబు ఒకే కాయిన్కి రెండు వైపులా ఉన్న బొమ్మ బొరుసు లాంటి వాళ్ళు. మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు కీలక భాగస్వామి. అది కొట్టి పారేయలేని అంశం. గతంలో కేంద్రంలో అండదండలతో అన్ని అనుకూలతల మధ్య సరిగ్గా 5 ఏళ్ల కిందట జగన్ ఏపీలో అధికారంలోకి రాగలిగారు. ఇప్పుడు జగన్ కు ఎనలేని ప్రాధాన్యమిచ్చింది కేంద్రం. కానీ పాలనలో తప్పటడుగులు, కేసులు, ప్రజలకు సంక్షేమం తప్ప అభివృద్ధి అవసరం లేదు అనే రాంగ్ కాన్సెప్ట్ తన ఎమ్మెల్యేలు, సామాన్య ప్రజలు ఏమాత్రం ఇష్టపడని తిట్ల పురాణంతో రెచ్చిపోతుంటే సరదాగా నవ్వుకోవటం ఇవన్నీ అందరితో పాటు బీజేపీ కూడా తెలుసు. క్రెడిబిలిటీ లేని రాజకీయ పార్టీతో ఎవరు కలిసినా ఆ మచ్చ వాళ్ళు కూడా భరించాల్సి ఉంటుంది. కాబట్టి భవిష్యత్తులో అంటే 2029లో మళ్లీ బీజేపీ వైసీపీని చంకనెత్తుకునే ఆలోచనే లేదు. అవసరమైతే మళ్లీ కూటమిగానే ప్రజల ముందుకి వస్తుంది బీజేపీ.
అయితే రాజకీయాల్లో ఆరుతేరిన చంద్రబాబు అధికారంలోకి రాగానే ఎలాంటి రిస్క్ చెయ్యకుండా ముందు రాష్ట్రానికి రాజధాని ఏర్పాటు చేయటం, పోలవరం ప్రాజెక్టు పూర్తి చెయ్యాలనే సంకల్పం, వైసీపీ హయాంలో వెళ్లిపోయిన పరిశ్రమలను, అసలు ఏపీ వైపు కన్నెత్తి చూడని పరిశ్రమలను ఇప్పుడు ఏపీకి రప్పించటం, వీటితో పాటు రోడ్లు, ప్రజా సంక్షేమ పథకాల అమలుపై పూర్తిగా దృష్టి పెడుతున్నారు. ఇప్పుడు చంద్రబాబును మంచి మెజారిటీతో ఫామ్లో ఉన్నాడు. కేంద్రాన్ని ఒప్పించి నిధులు తీసుకొచ్చే ప్రయత్నంలో సఫలమవుతున్నాడు. అంటే బీజేపీ దృష్టిలో వైసీపీ కంటే టీడీపీకే ఎక్కువ ప్రాధాన్యత ఉంది. వచ్చే ఎన్నికలకు అన్ని విధాలా చంద్రబాబు, పవన్ బలంగా ఉంటారు. ఒకవేళ అప్పుడు కూటమి ప్రభుత్వానికి ఏపీలో వ్యతిరేక పవనాలు వీస్తే జగన్ బలపడవచ్చు. అదే జరిగితే జగన్ మళ్ళీ బీజేపీకి ముందు చేతులు కట్టుకొని జీ హుజూర్ అనటం మినహాయించి చేసేది మరేం లేదు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి ఎప్పుడో అర్థమైంది. విశ్లేషకులు సైతం ఇదే రకమైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాల్లో 3 సార్లు కేంద్రంలో పాగా వేసిన బీజేపీకి ఉన్న ఛాన్సు ఏపీలో టీడీపీ, జనసేనకు ఉంది. కాబట్టి బీజేపీకి ఈ రెండింటి మద్దతు మళ్లీ అవసరం కావచ్చు అంటున్నారు పొలిటికల్ అనలిస్టులు.